హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఉమెన్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చినటువంటి ఒక యాక్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాన్నే పాష్ యాక్ట్ అంటారు. అంటే వర్క్ ప్లేసెస్లో చాలా ఉమెన్ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు నానా రకాలైనటువంటి హెరాస్మెంట్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక రకమైన హెరాస్మెంట్. దాంట్లో అతి తీవ్రమైనది ఏది అంటే సెక్షువల్ హెరాస్మెంట్. ఈ సెక్షువల్ హెరాస్మెంట్ గురించి ఎక్కడ చెప్పుకోలేరు. కాన్ఫిడెన్షియాలిటీస్ కావాలి, అలాగే వాళ్ళకు ప్రొటెక్షన్ కావాలి. ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకుని ఒక యాక్ట్ క్రియేట్ చేయడం జరిగింది, స్పెషల్లీ ఫర్ ఉమెన్. దాన్నే మనం పాష్ యాక్ట్ అంటాం. ఈ పాష్ యాక్ట్ అంటే దాని అబ్రివేషన్ ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. ఈ పాష్ యాక్ట్ 2013లో దీన్ని ఎనాక్ట్ చేశారు. ఉమెన్ ఎంప్లాయీస్ని సెక్షువల్ హెరాస్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక యాక్ట్. సెక్షువల్ హెరాస్మెంట్ వర్కింగ్ ప్లేసెస్లో అంటే ఏ రకమైనటువంటి సెక్షువల్ కలర్డ్ రిమార్క్స్ అయినా, లేదు పోర్నోగ్రఫీ అయినా, లేదు అన్వెల్కమ్ కండక్ట్ విత్ ఉమెన్ ఏం చేసినా సరే దాన్ని సెక్షువల్ హెరాస్మెంట్ కేసు కిందకే తీసుకుంటారు. మరి వర్క్ ప్లేసెస్లో ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఆల్ ఉమెన్, చిన్న పెద్ద అని కాదు. కరెక్ట్గా మనం ఎవరైతే కంపెనీలో పనిచేస్తున్నటువంటి యంగ్స్టర్స్ నుంచి ఓల్డ్ ఏజ్ ఉమెన్ వరకు, రిటైర్మెంట్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. ఆల్ ఉమెన్ ఇంక్లూడింగ్ ఇంటర్న్స్ అండ్ డొమెస్టిక్ వర్కర్స్ అందరికీ ఇది పనిచేస్తుంది. ఏ కంపెనీలో అయినా సరే 10 మంది అంతకన్నా ఎక్కువ పనిచేస్తున్నట్టయితే అక్కడ ఈ పాష్ యాక్ట్ అనేది ఎనాక్ట్ చేయాలి ఆ ఆర్గనైజేషన్లో. ఇది ఎలా ఎనాక్ట్ చేస్తారు, దాని ఎస్టాబ్లిష్మెంట్ ప్రొసీజర్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. సో కంపెనీస్ అనేవి 10 మంది లేదా అంతకన్నా ఎక్కువ ఎక్కడ పని చేస్తున్నా సరే ఆ ఆర్గనైజేషన్ లేదు ఆ కంపెనీ ఈ పాష్ యాక్ట్ కింద కమిటీస్ని ఏర్పాటు చేయాలి. ఈ గైడ్ లైన్స్ ఏంటి అని అంటే కంప్లీట్గా కాన్ఫిడెన్షియల్గా ఉండాలి రిపోర్ట్స్ అనేవి. ఎక్కడ వీటి లీకేజెస్ బయటికి రాకూడదు. రిగార్డింగ్ అక్యూజర్ గురించి కావచ్చు, లేదు విక్టిమ్ గురించి కావచ్చు, లేదు ఎవిడెన్సెస్ గురించి కావచ్చు, ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్స్ అనేవి బయటికి రావడానికి లేదు. ఈ రిజల్యూషన్స్ ఏవైతే కమిటీ ద్వారా వస్తాయో అవి పర్టికులర్గా టైం బౌండ్గా ఉండాలి. ఎంత టైం అనేది కూడా మనం లాస్ట్లో చూద్దాం. తర్వాత ఈ వీటి సెక్షువల్ హెరాస్మెంట్ కిందకి ఏమేమి వస్తాయి అనేది డీటెయిల్డ్గా చూద్దాం. అన్వెల్కమ్ బిహేవియర్ అని అంటాం. అన్వెల్కమ్ బిహేవియర్ అంటే ఎవరైనా కావచ్చు ఒక ఎంప్లాయ్ ఉమెన్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టుగా చేస్తే కనుక అది ఎప్పుడైనా సరే అన్వెల్కమ్ బిహేవియర్ అని అంటాం. అంటే వాళ్ళు అనవసరంగా టచ్ చేయడం కావచ్చు, లేదు అబ్యూజివ్గా మాట్లాడడం కావచ్చు, లేదు వల్గర్గా లాంగ్వేజెస్ మాట్లాడుకోవడం కావచ్చు, కమెంట్స్ కావచ్చు, ఏ విధంగా సరే ఒక ఉమెన్ డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతే కనుక అది హెరాస్మెంటే అవుతుంది. రెండోది, వీటిని కొంచెం ఇంకా డీటెయిలింగ్గా చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్తో పోదాం. ఫిజికల్ కాంటాక్ట్ కావచ్చు, దాన్ని ఇబ్బందికరంగా చూడటం కావచ్చు, లేదు దాన్ని కొంచెం ఇంకా అడ్వాన్స్గా టచెస్లో కావచ్చు, కన్సెంట్ లేకుండా చేస్తే కనుక అది సెక్షువల్ హెరాస్మెంట్. రెండోది, డిమాండ్ చేయడం, సెక్షువల్ ఫేవర్కి డిమాండ్ చేయడం కావచ్చు, లేదు రిక్వెస్ట్ చేయడం కావచ్చు. ఇది కూడా రిక్వెస్ట్ ఎదర్ ఇన్ ఎనీ ఫామ్, అది రిక్వెస్ట్ ఫామ్లో సెక్షువల్ ఫేవర్ అయినా, లేదు డిమాండ్గా నువ్వు చెయ్యాలి అని చెప్పినా సరే ఈ రెండు కూడా ఈ యాక్ట్ కిందకే వస్తాయి. తర్వాత సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ ఆర్ జోక్స్. దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇది అందరికీ తెలిసిందే. తర్వాత పోర్నోగ్రఫీ చూపించడం, లేదు సెక్షువల్ కంటెంట్ని ప్రజెంట్ చేయడం, ఇలాంటివి కూడా వీటి కిందకే వస్తాయి. తర్వాత స్టేరింగ్ కావచ్చు, జెస్ట్యూర్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజెస్ ఇబ్బందికరంగా పెట్టడం కావచ్చు, సెండింగ్ సెక్షువల్ మెసేజెస్ ఆర్ ఇమేజెస్ ఇన్ ఆన్లైన్, ఇతర ఈమెయిల్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇలాంటివి పంపించినా సరే ఈ పైన చెప్పిన ఈ లిస్ట్ అంతా కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కిందకే వస్తుంది. నెక్స్ట్, ఆర్గనైజేషన్స్ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. పాష్ యాక్ట్ కంపల్సరీగా 10 అంతకన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్టయితే అక్కడ పాష్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. కంపెనీస్ పాష్ యాక్ట్ పాలసీని బయట డిస్ప్లే చేయాలి. తర్వాత ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఒకసారి ఫార్ములేట్ చేయాలి. ఇందులో 10 మంది లేదు కంపెనీ స్థాయిని బట్టి ఎంప్లాయీస్ని ప్లేస్ చేసుకోవాలి అందులో కమిటీల్లో. తర్వాత ఈ పాష్ యాక్ట్ గైడ్ లైన్స్ ఏంటి అనేవి డిస్ప్లే చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఉమెన్ ఎంప్లాయీస్కి షేర్ చేయాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ కూడా పెట్టాలి. కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అది కంప్లీట్ సీక్రసీగా ఉండాలి.
కంప్లైంట్స్ ఒక్కసారి వచ్చిన తర్వాత దాని రెజల్యూషన్స్ కూడా టైమ్లీగానే ఉండాలి. ఒకవేళ ఎక్యూజ్డ్ కనుక కన్ఫర్మ్ అవుతే సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి కంపెనీస్. ఎయిదర్ టర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్ కావచ్చు, సివియారిటీని బట్టి సస్పెన్షన్ దగ్గర నుంచి టర్మినేషన్ వరకు యాక్షన్స్ తీసుకోవాలి. పాష్ యాక్ట్ కింద కంప్లైంట్ ప్రొసీజర్ ఏంటి, ఎలా కంప్లైంట్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఉమెన్ ఎంప్లాయీస్ రిటర్న్ కంప్లైంట్ ఐసీసీకి ఇవ్వాలి. ప్రతి ఆర్గనైజేషన్ 10 అంతకన్నా ఎక్కువ మంది పనిచేస్తున్న కంపెనీస్ అన్నీ ఐసీసీని ఏర్పాటు చేయాలి. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలోకి మనం ఏం చేయాలి ఉమెన్ ఎంప్లాయీస్ అని అంటే, రిటర్న్ కంప్లైంట్ అనేది అక్కడ డ్రాప్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలి రిటర్న్ కంప్లైంట్. దానికి మీరు ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కాపీ ఆఫ్ యువర్ కంప్లైంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. నెక్స్ట్, ఈ కంప్లైంట్ మనం ఎవరైనా ఇస్తున్నారు అని అంటే ఆ ఇష్యూస్ జరిగి 3 months పీరియడ్లో వాళ్ళు కంప్లైంట్ని ఐసీసీకి డ్రాప్ చేయాలి. తర్వాత ఆ డీటెయిల్స్ ఏమేంటివి, ఏం జరిగినాయి అనేది క్లియర్గా మీ రిటర్న్ డాక్యుమెంట్లో ఇవ్వండి. దానికి సంబంధించిన ఏమైనా మెసేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా మీకు ఉంటే వాటిని కూడా అటాచ్మెంట్గా పెట్టి కంప్లైంట్ని డ్రాప్ చేయాలి. తర్వాత ఐసీసీ వాళ్ళు ఒక్కసారి కంప్లైంట్ లాడ్జ్ చేసిన తర్వాత ప్రయారిటీస్ని బట్టి, దాని సివియారిటీస్ని బట్టి వాళ్ళ కమిటీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దానికి సమ్టైమ్స్ దే మే కాల్ ద అక్యూజ్డ్, దే మే కాల్ విక్టిమ్, పిలిచి మాట్లాడతారు. అప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఐసీసీ దగ్గర ఎంక్వైరీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు 4 step ప్రొసీజర్గానే ఉంటుందండి. ఒకటి, మనం రిటర్న్ కంప్లైంట్ సబ్మిట్ చేయాలి. రిటర్న్ కంప్లైంట్ సబ్మిట్ చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే ఇంకా గ్రేటర్ ఫేవర్ అవుతుంది. ఈ ఎవిడెన్సెస్ వీడియోగా కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు, మీకు పెట్టింది లేదు సోషల్ మీడియాలో కావచ్చు, ఎలాంటివైనా మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే దానికి అటాచ్ చేసి పెట్టేసేయండి. తర్వాత మెయిన్ ఎసెన్షియల్ పాయింట్ ఏంటంటే, ఇష్యూ సివియారిటీలో తీసుకోవాలి అంటే కనుక ఇష్యూ జరిగిన 3 నెలలలోపు మీరు కంప్లైంట్ ఐసీసీలో డ్రాప్ చేయండి. దెన్ దట్ కమ్స్ టు పాష్ యాక్ట్. నెక్స్ట్ ఏం చేయాలనేది పాష్ యాక్ట్ చూసుకుంటుంది. ఓకే, సో ఇవి ఎంక్వైరీకి పిలిచినప్పుడు కూడా మీరు వెళ్ళి మీ వాయిస్ మీరు వినిపించాల్సి ఉంటుంది. సో ఇది ప్రొసీజర్ పాష్ యాక్ట్లో మనం ప్రాసెస్ అవ్వాలంటే. నెక్స్ట్, ఒక్కసారి కమిటీ ముందు మనం రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీస్ అన్నీ జరిగిన తర్వాత ఐసీసీ కమిటీ వాళ్ళ మ్యాక్సిమం టైం లిమిట్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ ఇస్ 90 days. 90 రోజుల్లో, అంటే మీరు 3 నెలల లోపల మీరు కంప్లైంట్ ఇవ్వాలి. 3 నెలల్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఆ ఎంక్వైరీ ప్రాసెస్ అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత 90 days లోపల ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లాడ్జింగ్ యువర్ కంప్లైంట్ 90 రోజుల్లో ఆ కేసు అనేది రిజాల్వ్ అయిపోవాలి. ఒకవేళ రిజాల్వ్ అవ్వలేదు, మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటి అని అంటే, దెన్ ఉమెన్ ఎంప్లాయీ, ఒకవేళ ఉమెన్ ఎంప్లాయీకి వాళ్ళు సరిగ్గా ప్రాసెస్ అవ్వట్లేదు, 90 daysలో కూడా మీకు రిజల్యూషన్ రాలేదు అన్నప్పుడు దే కెన్ అప్రోచ్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. ఏ రకంగా అయినా మనకు జస్టిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ పాష్ యాక్ట్ అనేది చాలా సీరియస్గా ఉంది, కంపెనీస్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటాయి కాబట్టి ఇష్యూస్ అనేవి మ్యాక్సిమం 30 to 60 days క్లోజ్ చేసేస్తారు. సివియారిటీని బట్టి నెగోషియేషన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉండి అక్కడ ఇంకొంచెం కాంప్లెక్సిటీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు దట్ మే ఎక్స్టెండ్ టు అనదర్ 30 days పీరియడ్. సో 90 daysలో ఎట్ ఎనీ కాస్ట్ రిజల్యూషన్ రావాలి. రాలేదంటే మీరు మన ట్రిబ్యునల్కి కావచ్చు, లేదు కోర్టుకి కావచ్చు, అప్రోచ్ అవ్వచ్చు విత్ ఆల్ యువర్ ఎవిడెన్సెస్ అండ్ డాక్యుమెంట్స్. ఏదైనా సరే కాపీస్ మీ దగ్గర పెట్టుకోండి. ఐసీసీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడ కమిటీ చైర్మన్కి కానీ అక్కడ ఎవరైతే కోఆర్డినేటర్ ఉంటారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు రిసీవింగ్ సిగ్నేచర్ కంపల్సరీ తీసుకుని ఆ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. ఆ డేట్ కంపల్సరీ వేయించండి. రిసీవింగ్ డేట్ అనేది కంపల్సరీ ఉండాలి, అది రికార్డ్. Please, if you like the video, press the like button, share to your friends, employees, and subscribe my channel for making more good videos.